రే మామ ఈసారి ఎట్లాగానే వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలరా. అందరిలానే అనుకుంటారా, క్యాప్ కట్ ఇన్స్టాల్ చేసిన 3 రోజులకే బోర్ కొట్టి డిలీట్ చేద్దాం. ఇంక వీడియో ఎడిటింగ్ ఏం వచ్చింది? నిజమే అనుకో, కానీ సరే ఎట్లా నేర్పిరా ప్లీజ్ రా. అరే మా వీడియో ఎడిటింగ్ అంటే ఫన్ కాదు, నువ్వు ఒకసారి రియలైజ్ గా వీడియో ఎడిటింగ్ ఎందుకు నేర్చుకుంటున్నావు? జస్ట్ రీల్స్ మీమ్స్ ఎడిట్ చేసుకోవడం కోసం, లేకపోతే ఎడిటింగ్ బాగా నేర్చుకొని ప్రొఫెషనల్ ఎడిటర్ గా మరి ఏమైనా ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఒకసారి రియలైజ్ అయ్యావంటే వెళ్ళే పాత కూడా క్లారిటీగా ఉంటది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ అనేది నాట్ జస్ట్ స్కిల్, పేషెన్స్ ఉండాలి, క్రియేటివిటీ ఛాలెంజ్ ఉంటది, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. బేసిక్ అండ్ అబోవ్ వీడియో ఎడిటింగ్ కోసం అయితే మొబైల్ సరిపోతుంది. క్యాప్ కట్, కైన్ మాస్టర్, విఎన్, ఇన్షాట్, మీమ్స్, రీల్స్ ఎడిట్ చేసుకోవడం కోసం సెట్ అయిపోతుంది. అదే నువ్వు ప్రొఫెషనల్ ఎడిటర్ గా మారాలంటే పీసీ అన్న ల్యాప్టాప్ అన్న ఉండాలి. వాటిలో యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీ రిసాల్వ్, క్యాప్ కట్ ప్రో. వీటితో మనం నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ చేయొచ్చు. స్టోరీ టెల్లింగ్, షార్ట్ ఫిల్మ్స్, మూవీస్, మోషన్ గ్రాఫిక్స్, అడ్వాన్స్ ఎడిటింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుని మనం హైలీ పేయింగ్ ఎడిటర్ గా మారొచ్చు. సో క్లారిటీ ఇచ్చాక అర్థమైందారా? అంటే వీడియో ఎడిటింగ్ అది చదువుకున్నా మీ బాబు ఇంక ఎడిటింగ్ ఏం వచ్చింది. సో అది గైస్, నాకైతే వీడియో ఎడిటింగ్ రావట్లేదు. మీ ఫ్రెండ్స్ కైనా షేర్ చేయండి గైస్, మీ ఫ్రెండ్స్ అయినా నేర్చుకుంటారు.